హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టేసి ఈరోజు 15 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి ఏదో బిల్డప్ ఇస్తుంది. తను అసలు ఒక విషయం అడుగుతున్నాను, రాములమ్మ, నువ్వు ఇవన్నీ చేసేసి లాబింగ్ చేసేసి 20 కోట్ల రూపాయలు కార్గేకి ఇచ్చే ఫ్రెండ్స్, నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా, అభివృద్ధి చేసినా, ఏం చేసినా అంటే, నువ్వు తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు 500, 1000 రూపాయలు దొంగ జాలి నోట్లు వచ్చేది. పెట్రోల్ బంప్కి వెళ్ళినప్పుడు మేము ఇచ్చినప్పుడు వాడు చెప్తే మాకు తెలిసేది. అది వచ్చి శ్రీనివాస్ ప్రసాద్ నీ మొగుడుకు అడిగితే అది మామూలుగా బై మిస్టేక్ రావచ్చు అన్నారు. బై మిస్టేక్ అనేది ఒక్కసారి 2 సార్లు వస్తుంది, 100 సార్లు రాదు కదా. సో నువ్వు చేసేది దొంగ నోట్ల దందా, భూ కబ్జా ఒకటి ఉంది, అన్నీ. ఇప్పుడు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఇంట్లో ఉంటాడు, ఉండేసి మొత్తం స్క్రిప్టెడ్ చేస్తాడు. ఏ వర్క్ కూడా వాళ్ళు డిసిప్లిన్గా చేయరు, వాళ్ళకి అంత సీన్ లేదు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి మొత్తము మైనార్టీ మహిళను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులందరినీ ఆమె దగ్గర పంచన చేర్చుకొని తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో బొందబెట్టినావు. నువ్వు చేసింది ఏం లేదు, ఇరగదీసింది ఏం లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తావు? రాములమ్మ. ఏ రాములమ్మ? ఎవడికి రాములమ్మ? ఎక్కడ? సీతక్క ఎంతో కొంత వర్క్ చేసింది. ఆ తర్వాత ఎవరున్నారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ భూస్థాపితం అయితే లేపింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేపిన తర్వాతనే కాంగ్రెస్ అనేది అభివృద్ధిలోకి వచ్చింది. ఈరోజు వచ్చి కాంగ్రెస్లో అందరికీ ఝలకు, ఎవడు రాహుల్ గాంధీకి చూసి ఓటేయలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీకి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో పార్టీని, కాంగ్రెస్లో అంత మొగోడు, అంత నికాసైన కాంగ్రెస్ లీడర్ ఎవరో పెట్టి పార్టీని అభివృద్ధి చేసుకోమనండి. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మెత్తటోడిని చూస్తే ఒత్తబుద్ధి అయిద్దంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అందరు ఎందుకు పడుతుండ్రు? రేవంత్ రెడ్డి డబ్బులు తెచ్చిండు, ఫండ్స్ తెచ్చిండు, కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. రాహుల్ గాంధీ ఏం పీకిచ్చిండు? ప్రియాంక గాంధీ ఏమిచ్చింది? మరి వాళ్ళందరూ ఇప్పుడు ప్రచారానికి వస్తే రాహుల్ గాంధీకి చూసి ఎవ్వడు ఓటేయలే. మనోడు, మన తెలంగాణోడు రేవంత్ రెడ్డి. సరే, ఒక ఏమంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దు అని అంటున్నారు. సరే, రేవంత్ రెడ్డి వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ని కాపాడే మొగోడేవాడు? ముందుకు రండి, ముందు రండి. ఎవరికి దమ్ముంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడే వాయిస్ ఓవర్ ఉందా? బెబ్బే. కోమటిరెడ్డి నత్తి, ఏం మాట్లాడతాడు? రాజగోపాల్ రెడ్డి అటు తమ్ముడికేమో కోమటి వెంకటరెడ్డి అవకాశవాదిగా బీజేపీలో అధికారంలోకి వస్తే పంపిస్తే జంపు జిల్లాలాగా పంపించిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి తెప్పించు.